అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా సంతోషం లేదు. అన్నయ్య మంత్రిగా ఉన్నారు అయినా తృప్తి లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో తనదైన వ్యవహార శైలితో సొంత పార్టీకే కంట్లో నలుసులా మారిపోయిన ఆ శాసనసభ్యుడు నిత్యం వార్తల్లో నాయకుడిగా నిలుస్తూనే ఉన్నారు. మంత్రుల నుంచి సీఎం వరకు, జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నేతల దాకా ఎవ్వరిని వదిలిపెట్టకుండా కడిగి పారేస్తున్నారు. లేటెస్ట్ గా మరొక అంశం ఆయన్ని టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా నిలబడుతోంది. ఇంతకీ ఏంటది? దాని వెనుక ఉన్న మర్మం ఏంటి? కాంగ్రెస్ లో చల్లారని రాజగోపాల్ రచ్చ, మునుగోడులో వివాదంగా ఎమ్మెల్యే ఫ్లెక్సీ, రాజన్న ఆర్మీ పేరుతో బ్యానర్లు, పదవి విషయంలో వెనక్కి తగ్గని కోమటిరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మరింత గందరగోళంగా తయారైంది. మంత్రి పదవి విషయంలో అటు అధిష్టానం ఇటు రాష్ట్ర నాయకత్వాలతో అమీతుమీకి సిద్ధమంటున్న ఈ కాంగ్రెస్ నేత పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఏడాదిన్నర కాలంగా పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఇటీవలే విస్తరణలోనూ కేబినెట్ బర్త్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో తన అసంతృప్తిని బహిరంగంగానే తెలియజేస్తూ అగ్గిరాజేస్తున్నారు. పార్టీలో చేరేటప్పుడు మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిందట హైకమాండ్. దీంతో ఇచ్చిన మాట తప్పుతున్నారంటూ కొన్నాళ్లుగా సొంత పార్టీతో యుద్ధం చేస్తున్నారు. పదవి ఆశలు అడియాసలు కావడంతో ప్రభుత్వ పెద్దలపైన ఇటు పార్టీ పెద్దలపైన మాటల తూటాలు పేలుస్తున్నారు. ఆ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పార్టీ సీనియర్ జానారెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే రేపింది. ఆ కోపంతోనే పార్టీ ముఖ్యులతో కలిసి ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనూ పార్టీ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు రాజగోపాల్ రెడ్డి. ఒక్క తన మునుగోడు నియోజకవర్గానికే పరిమితమవుతున్న ఆయన తన ఇలాకాకు మంత్రుల్ని కూడా రానివ్వడం లేదు. జిల్లాకు సీఎం వచ్చినా మంత్రులొచ్చినా అటువైపు తొంగి చూడడం లేదు. గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు వచ్చినా రాజగోపాల్ రెడ్డి అటువైపు వెళ్లలేదు. ఇటీవలే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ కోసం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినా ఆయన దూరంగానే ఉన్నారు. అయితే లేటెస్ట్ గా మునుగోడు నియోజకవర్గంలో మంత్రి రాజన్న పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రాజన్న ఆర్మీ పేరుతో రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలర్ట్ అయిన అధికారులు వెంటనే ఈ ఫ్లెక్సీలను తొలగించారు. రోడ్డు మీద ఆపగలరు కానీ సోషల్ మీడియాలో ఎలా ఆపుతారో చూద్దామంటూ మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు రాజగోపాల్ అభిమానులు. కాబోయే విద్యాశాఖ మంత్రి అంటూ కోమటిరెడ్డి రాజన్న టీం పేరుతో ఫేస్బుక్ వాల్ పై పోస్టు పెట్టారు ఆయన అభిమానగణం. రాజగోపాల్ రెడ్డి తీరే రచ్చరేపుతోందనుకుంటే ఇప్పుడు ఆయన అభిమానుల తీరు మరింత చర్చనీయాంశమవుతోంది. స్వతంత్రంగా ముక్కుసూటిగా వ్యవహరించే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే మునుగోడులో నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రాజగోపాల్ రాజ్యాంగమే నడుస్తోంది. మంత్రిగా ఉన్న సొంత అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం అటువైపు కన్నెత్తి చూడలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాకు చెందిన మంత్రులే కాదు ఇతర కేబినెట్ సభ్యులు సీనియర్లకు కూడా ఎంట్రీ పాస్ దొరకడం లేదంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి హవా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనుచరులు చేస్తున్న హడావిడి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాజన్న ఆర్మీ పేరుతో తమ నాయకుడి పేరు ముందు మంత్రి డెసిగ్నేషన్ చేర్చేసి మమ్మల్నెవడ్రా ఆపేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడం జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మంత్రి రాజన్న అంటూ వెలిసిన ఫ్లెక్సీలు, కాబోయే మంత్రి అంటూ సోషల్ మీడియా పోస్టులు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పీసీసీ క్రమశిక్షణా సంఘం పరిశీలనలో ఉంది. డిసిప్లినరీ కమిటీ ఎలాంటి నిర్ణయము తీసుకోకపోవడంతో ఆయన మరింత చెలరేగిపోతున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. అసలు
రాజగోపాల్ రెడ్డి వ్యూహం ఏంటి? ఇప్పుడు నేరుగా మంత్రి రాజన్న అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనక మర్మమేంటి అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పదవి విషయంలో అటు పార్టీ పెద్దలతో ఇటు ప్రభుత్వ పెద్దలతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన మైండ్ లో ఏముందో తెలీదు కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయనేది మాత్రం స్పష్టమవుతోంది. మరి ఈ రచ్చకు కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఎండ్ కార్డు వేస్తుందో చూడాలి.